హలో అండి. ఈరోజు మరొక జాబ్ నోటిఫికేషన్‌తో నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో, ఇదొచ్చేసి ఫార్మర్స్‌కి సంబంధించింది. సో, ఆ నోటిఫికేషన్ ఏంటో పూర్తి డీటెయిల్స్ ఎలా అప్లై చేయాలో అన్నీ కూడా వీడియోలో చూసేద్దాం. ఓకే. సో, ఇది అఫీషియల్ వెబ్‌సైటు ఇఫ్కో, ఐఎఫ్ఎఫ్‌సిఓ అనమాట. సో, ఈ అఫీషియల్ వెబ్‌సైట్ మీరు గూగుల్ సెర్చ్ చేసినా సరే మీకొస్తుంది. ఫస్ట్ లింక్‌ని క్లిక్ చేస్తే మీకు ఈ వెబ్‌సైట్‌కొస్తుందనమాట. సో, ఇది అఫీషియల్ వెబ్‌సైటు. మీకిక్కడ రిక్రూట్‌మెంట్ నోటీస్ అని వచ్చింది కదా! దీనైనా క్లిక్ చేయండి. లేకపోతే కెరియర్ పేజెస్‌కి వెళ్ళి సో, ఇక్కడ చూడండి. కెరియర్ పేజ్‌లోకి వెళ్ళినా మీకు కెరియర్ పేజ్ వస్తుంది. కెరియర్ పేజ్‌లో మీకు బాటమ్ ఓకే. యాక్చువల్‌గా కరెంట్ ఓపెనింగ్స్ అని ఇక్కడ ఉంది కదా! ఇదే మీరు కెరియర్ పేజ్ నుంచి డైరెక్ట్‌గా వస్తే ఆహ్, సారీ. కెరియర్ పేజ్ లాస్ట్‌లో ఉంటుంది. బాటమ్ ఆఫ్ ద పేజ్‌లో మీకు ఉన్న బాటమ్ మెనూలో కెరియర్స్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేసినా సరే మీరు ఈ పేజ్‌కి రీడైరెక్ట్ అవుతారు. లేకపోతే ఇక్కడ రిక్రూట్‌మెంట్ నోటీస్ నుంచి క్లిక్ చేసినా సరే మీరు ఇదే పేజ్‌కి బాటమ్ ఆఫ్ ద పేజ్‌కి రీడైరెక్ట్ అవుతం జరుగుతుందనమాట. సో, ఇక్కడ వేకెన్సీ అడ్వర్టైజ్మెంట్ ఫర్ పోస్ట్ ఆఫ్ జీఈఏ అంటే గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ఫర్ అప్రెంటిస్ అనమాట. సో, అప్రెంటిస్ కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని క్లిక్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది పీడిఎఫ్‌లో ఓపెన్ అవుతుంది. సో, దీనికొచ్చేసి క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే 4 ఇయర్స్ పాటు మీరు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్ లైక్ ఫ్రమ్ యూనివర్సిటీ నుంచి కానీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి కానీ కంప్లీట్ చేసి ఉండాలి. అది కూడా కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేకపోతే సివిల్స్. వీటిలో మీరు ఏ ఇంజినీరింగ్ కంప్లీట్ చేసినా పర్వాలేదు. అండ్ సెకండ్‌కి వచ్చేసరికి జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మినిమమ్ అగ్రిగేట్ ఆఫ్ 60% మార్క్స్ ఉండుండాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి 55% మార్క్స్ ఉంటేనే ఎలిజిబుల్ అనమాట. సో, ఈ విధంగా ఉంది. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ అంటే 2021 నుంచి పాస్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట ఈ జాబ్‌కి అప్లై చేయడానికి. అంటే బిఫోర్ 2021 అంటే 2020 అంతకు ముందు వారు కానీ అప్లై చేయడానికి వాళ్ళు ఎలిజిబుల్ కాదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ ఇయర్ 2024 ఆగస్ట్‌లో ఎవరైతే రిజల్ట్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో సో, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చనమాట. అండ్ ఇంకా ఇంకొక ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎవరు అనర్హులు అంటే ఆల్రెడీ ఇదివరకు అప్రెంటిస్ చేసిన వాళ్ళు కానీ, లేకపోతే 1 ఇయర్ మినిమమ్ 1 ఇయర్ పాటు జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ దీని మీద. సో, ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే దీనికి ఎలిజిబుల్ కాదు అని క్లియర్‌గా చెప్తున్నారనమాట. అలాగే అప్పర్ ఏజ్ లిమిట్స్‌కొచ్చేసరికి 30 ఇయర్స్ జూలై 1, 2024 జూలై 1కి 30 ఇయర్స్ కంప్లీట్ అయిపోతే గనక వాళ్ళు ఎలిజిబుల్ కాదనమాట. సో, అంటే 30 ఇయర్స్ లోపు వాళ్ళు ఎలిజిబుల్ అప్లై చేసుకోవచ్చు. అండ్ లొకేషన్ వచ్చేసి ఇది పాన్ ఇండియాలో ఉంది కాబట్టి సో, ప్రెజెంట్ ఎక్కడైతే ఇస్తారో మీరు అక్కడే చేయాల్సి ఉంటుంది. ఇన్ ఫ్యూచర్ మీరు కావాలి అనుకుంటే మీరున్న లొకేషన్‌లో గనక దీనికి సంబంధించిన అంటే ఇఫ్కో ప్లాన్స్ ఉంటే గనక మీరు అక్కడికి ట్రాన్స్‌ఫర్ అయినా చేసుకోవచ్చు. లేకపోతే ఫ్యూచర్‌లో మీ లొకేషన్స్‌లోకి అంటే మీకు డిజైర్డ్ లొకేషన్స్ ఉంటాయి కదా! అలాంటి వాటిన కొత్తగా ఏమన్నా ఓపెనింగ్స్ అంటే కొత్తగా ఏమైనా బ్రాంచ్ స్టార్ట్ చేశారనుకోండి, అక్కడికి కూడా మీరు కావాలనుకుంటే ఇలాంటి ఫెసిలిటీస్ అయితే ఇస్తారనమాట. అండ్ ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ అండర్‌గో అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 1 ఇయర్. సో, అర్థమైపోయింది కదా మీకు. సో, ఇలా ఉంటుంది. అండ్ గవర్నమెంట్ యాక్ట్ 1961 ప్రకారంగానే ఉంటాయన్నమాట అన్నీ. అండ్ ఇక మన ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి స్టిపెండ్ అలాగే అదర్ బెనిఫిట్స్ కూడా రూల్స్ ప్రకారమే ఆర్గనైజేషన్ పే చేయడం జరుగుతుంది. సో, ప్రస్తుతం వాళ్ళు ఇస్తున్న స్టిపెండ్ ఎంత అంటే 35,000 పర్ మంత్ అనమాట. సో, మంచిదే ఆఫర్ అని చెప్పొచ్చు. అలాగే సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఫస్ట్ ఎవరైతే అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళకి ఇన్విటేషన్ అనేది వస్తుందో, ఆ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అయినట్టు. అలాగే ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ ఫస్ట్ ప్రిలిమినరీ కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇది ఓపెన్ ఎన్విరాన్మెంట్. సో, మీ దగ్గర మీ ఇంట్లో కూర్చొని మీ ల్యాప్‌టాప్‌లో, మీ కంప్యూటర్‌లో లేకపోతే ఇంటర్నెట్‌కి వెళ్ళైనా సరే మీరు ఈ ఎగ్జామ్‌ని అయితే క్లియర్ చేయొచ్చు. బట్ సెకండ్, సెకండ్ స్టెప్‌కొచ్చేసరికి ఫస్ట్ స్టెప్‌లో ఎవరైతే ఓపెన్ ఎన్విరాన్మెంట్‌లో మీరు ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యారో ఆన్‌లైన్‌లో, వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత పెర్ఫార్మన్స్‌ని బేస్ చేసుకొని
వాళ్ళని ఫైనల్ ఆన్లైన్ టెస్ట్‌కి మళ్ళీ పిలుస్తారనమాట. ఇది కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అంటే మీరు ఏడ పడితే ఆడ కూర్చొని ఏ సిస్టమ్‌లో పడితే ఆ సిస్టమ్‌లో కూర్చొని రాయడానికి కుదరదు. పర్టిక్యులర్‌గా వీళ్ళు కొన్ని సెంటర్స్‌ని డిసైడ్ చేయడం జరిగిందనమాట. అహ్మదాబాద్, బెంగుళూరు, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్, ఢిల్లీ, హైదరాబాద్, ఇండోర్, జైపూర్, కోల్కతా, లక్నో, ముంబై, పాట్నా. సో ఈ సెంటర్స్‌లో మీకు ఏ సెంటర్ ఇష్టమైతే ఆ సెంటర్‌లోకి వెళ్ళి ఆ టైంకి ఈ ఫైనల్ ఆన్లైన్ టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ థర్డ్ పాయింట్ వచ్చేసరికి ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఆప్షన్స్. మీకు ఇక్కడ లొకేషన్స్ ఇచ్చారు కదా, అహ్మదాబాద్, బెంగళూరు, భువనేశ్వర్, ఇవన్నీ ఎగ్జామ్ సెంటర్స్. సో ఈ సెంటర్స్లో మీరు ఏవైనా ఒక 2 సెంటర్స్ని ప్రిఫర్డ్ సెంటర్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఇన్ కేస్ ఫస్ట్ ప్రిఫరెన్స్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఇచ్చారనుకోండి, ఇన్ కేస్ ఆ సెంటర్ ఆ టైంకి అవైలబుల్గా లేదనుకోండి, నెక్స్ట్ మీకు దగ్గరలో ఏ సెంటర్ అయితే ఉంటుందో ఆ ప్రిఫరెన్స్ సెంటర్ని ఇచ్చుకోవాలి. ఇన్ కేస్ మీరు ఒక్కటే ఇస్తే కనుక ఆ ఒకటే అవైలబుల్గా లేకపోతే మీరు అనర్హులుగా ఎలిజిబుల్ కాని క్యాండిడేట్స్గా మీరు బయటకు వచ్చేయాల్సి ఉంటుంది. సో అందుకే బెటర్ 2 సెంటర్స్ అయితే వీళ్ళు ఆప్షన్కి ఇస్తున్నారు. సో 2 సెంటర్స్ మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ హైదరాబాద్, సెకండ్ ప్రిఫరెన్స్ ఢిల్లీ ఇచ్చుకున్నారనుకోండి, సో మీకు కొంచెం అవైలబుల్గా ఉంటుంది. అలాగే మీకు చెన్నై ఇష్టమైతే చెన్నై సెకండ్ ప్రిఫరెన్స్, ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ప్రయారిటీ బేసిస్ని మీరు సెలెక్ట్ చేసుకోవడం బెటర్ అనమాట. అలాగే మళ్ళీ వన్స్ ఒకసారి మీరు కనుక ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకుని అప్లై చేసిన తర్వాత మళ్ళీ చేంజెస్ అనేది జరగడం కుదరదు. సో బీ కేర్ఫుల్. ఎగ్జామ్ సెంటర్స్ని మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు మళ్ళీ వాటిని చేంజ్ చేసుకోవడం అనేది లేదు. సో కాబట్టి జాగ్రత్త. అలాగే ఇది అన్ని చోట్ల ఉండేదే. వాళ్ళకి రిజర్వేషన్స్ అనేవి పూర్తిగా ఉంటాయి. ఏ టైంలో అయినా సరే ఏ సెంటర్స్‌నైనా లేకపోతే ఏ క్యాండిడేట్‌నైనా సెలెక్ట్ చేయకపోవడం గానీ, లేకపోతే ఎగ్జామ్ సెంటర్స్‌ని సడన్‌గా క్యాన్సిల్ చేయడం ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. సో అవన్నీ వాళ్ళ కంట్రోల్‌లో ఉంటాయని చెప్తున్నారు. ఏ సెంటర్‌కి ఏ క్యాండిడేట్ వెళ్ళాలి అనేది కూడా టోటల్‌గా డిసైడెడ్ బై ద మేనేజ్మెంట్ అనమాట. సో మన చేతుల్లో ఏం లేదు. మన చేతుల్లో ఉన్నదల్లా ఆప్షన్స్‌ని చూస్ చేసుకోవడం వరకు మాత్రమే. సో నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో క్యాండిడేట్స్, వాళ్ళని బేస్డ్ ఆన్ దేర్ పెర్ఫార్మెన్స్ ఇన్ ఫైనల్ సెంటర్ బేస్డ్ టెస్ట్ విల్ బీ కాల్డ్ ఫర్ పర్సనల్ ఇంటర్వ్యూ. సో ఎవరైతే ఈ ఫైనల్గా క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ లేకపోతే కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో జరిగిన టెస్ట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళని మాత్రమే పర్సనల్ ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. సో 3 స్టేజెస్లో అనమాట. ఫస్ట్ది ఓపెన్ ఎన్విరాన్మెంట్ ఆన్లైన్ టెస్ట్, సెకండ్ది కంట్రోల్డ్ బేస్డ్ ఎన్విరాన్మెంటల్ ఆన్లైన్ టెస్ట్, తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ. 3 స్టేజెస్లో. సో ఈ 3 స్టేజెస్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుందన్నమాట. సో అవి కూడా రూల్స్ అండ్ నార్మ్స్ బేస్ చేసుకునే ఉంటుంది. ఇక ఎలా అప్లై చేయాలి? ఇంత చెప్పిన తర్వాత ఎలా అప్లై చేయాలో చెప్పకపోతే మీరు నన్ను తిడతారు కదా. సో అందుకే అనమాట. ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ అని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఆన్లైన్ ద్వారానే అప్లై చేయాల్సి ఉంటుంది. మరి ఆ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ యాడుంది అని అడిగితే నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. వీళ్ళైతే నోటిఫికేషన్లో ఇక్కడ చూడండి, క్లిక్ టు అప్లై ఆన్లైన్ GEA.IFFCO.in అనే వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ డేట్ ఏంటంటే మీరు అప్లై చేయాలనుకుంటే జూలై 31 లోపు మాత్రమే అప్లై చేయండి. ఆ తర్వాత అప్లికేషన్ అనేది మీకు ఓపెన్ అవ్వడం జరగదు. సో ఆన్ ఆర్ బిఫోర్ 31 లోపు మీరు అప్లై చేసుకుంటే మీరు ఫస్ట్ ఎగ్జామ్కి అయితే ఎలిజిబుల్ అవుతారనమాట. అండ్ ఆన్లైన్ తప్ప ఇంకొక వేరే ఏ మార్గం ద్వారా కూడా మీరు అప్లై చేయడానికి లేదు. సో రిమెంబర్ దిస్ పాయింట్. ఓన్లీ త్రూ ఆన్లైన్ మాత్రమే వీళ్ళు ఎంటర్టైన్ చేస్తున్నారనమాట అప్లికేషన్స్ని. అండ్ ఇది క్లిక్ చేసామనుకోండి మీకు రీడైరెక్ట్ అవుతుంది. సో సేమ్ మళ్ళీ అవే కనిపిస్తాయి మీకు. అంటే ఏదైతే నోటిఫికేషన్ మనం పీడిఎఫ్లో చూసామో అవే కనిపిస్తాయి. ఇక్కడ వచ్చేసరికి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్సైట్లోకి రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు లాగిన్ టు దిస్ వెబ్సైట్. అక్కడ మీకు ఏ అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది, దాన్ని మీరు ఫిలప్ చేసేసి వీళ్ళకి సబ్మిట్ చేసేయండి. సో చూసారు కదా, ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. సో అప్లై చేస్తున్న వారికి కానీ ఆల్రెడీ చేసేసిన వారికి కానీ ఆల్ ద బెస్ట్.